సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ సార్ని. ఇకపోతే 2026వ సంవత్సరంలో సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 2 నోటిఫికేషన్ 100% వస్తుంది. 100% గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది వస్తుంది. మిత్రులారా, ఎవరైనా ఇంకా గ్రూప్ 2 నోటిఫికేషన్ కోసం ఇంకా రెడీ కాకపోతే వెంటనే సిద్ధమైపోండి. ఎందు గురించి అంటే మనకి ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సిలో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం అనేది ఉంది. ఏం చేశారు? డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చి 45 రోజుల్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. ప్రిపరేషన్కి ఎగ్జామ్ డేటు టైం పెంచండి అని చెప్పి ఎంత అభ్యర్థులు రిక్వెస్ట్ చేసినా, ప్రాధేయపడినా, నిరసనలు చేసినా కూడా ప్రభుత్వం అనుకున్న టైంకి డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసి పోస్టింగ్స్ అనేది ఇచ్చేసింది. గ్రూప్ 2 కూడా అలా చేస్తే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చి 45 రోజుల టైము ఇచ్చి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే పరిస్థితి ఏంటి? కాబట్టి మన ప్రిపరేషన్ ఇప్పటి నుంచి చాలా కఠినంగా ఉండాలి. మీరు గమనించినట్లయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ అనేది చాలా విస్తృతంగా ఉంటుంది. ఒక స్క్రీనింగ్ టెస్ట్ కనుక ఒకసారి పరిశీలన చేస్తే, మెయిన్స్ వర్క్ తర్వాత ఒక స్క్రీనింగ్ టెస్ట్ పరిశీలన చేస్తే ఇండియన్ హిస్టరీ కవర్ చేయాల్సి ఉంటుంది, జియోగ్రఫీ కవర్ చేయాల్సి ఉంటుంది, ఇండియన్ సొసైటీ కవర్ చేయాల్సి ఉంటుంది, కరెంట్ అఫైర్స్ కవర్ చేయాల్సి ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కవర్ చేయాల్సి ఉంటుంది. 5 అంశాలు అంటే విస్తృతమైనటువంటి సిలబస్. అయితే చాలా ఈజీ. సిలబస్ విస్తృతమే, కానీ ఏం చదవాలి ఏం చదవకూడదు తెలిసి ఉంటే ఈజీగా అటెంప్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. చక్కగా క్వాలిఫై అయిపోతారు. అయితే ప్రశ్న పత్రం యొక్క కఠినత్వం స్థాయిని బట్టి కట్ ఆఫ్ అనేది తగ్గొచ్చు, పెరగొచ్చు, ఏదైనా జరగవచ్చు. ప్రశ్నాపత్రం ఎలా వచ్చినా కూడా మనం 100 మార్క్స్ స్కోర్ చేస్తే 150 మార్కులకి ఒక 100 మార్కులు స్కోర్ చేయగలిస్తే ప్రిలిమ్స్లో హ్యాపీగా మనం మెయిన్స్కి క్వాలిఫై అయిపోతాం. పేపర్ యొక్క కఠినత్వ స్థాయి బట్టి 70కి తగ్గొచ్చు కట్ ఆఫ్, ఓపెన్ కట్ ఆఫ్, లేదా 80కి తగ్గొచ్చు, లేకపోతే 60 మార్కులు తగ్గొచ్చు, 50 మార్కులు తగ్గొచ్చు. అది కఠినత్వం బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ మనం జనరల్గా 100 మార్కులు మనం స్కోర్ చేయాలి అనే టార్గెట్ పెట్టుకొని గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి, అంటే ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వాలి. 150 మార్కులకి పేపర్ అనేది ఉంటుంది. ఈ 150 మార్కుల్లో మనకు కావాల్సింది ఏంటి? మెయిన్స్కి అర్హత సాధించాలి. ఇక్కడ ఇది స్కోరింగ్కి, గ్రూప్ 2 ర్యాంకింగ్స్కి ఈ మార్కులు కన్సిడర్ చేయరు కదా. కాబట్టి మెయిన్స్కి మనం క్వాలిఫై అవ్వాలి. కాబట్టి అన్ని విభాగాల నుంచి కూడా అట్లీస్ట్ 20 నుంచి 25 మార్కులు మనం స్కోర్ చేసుకుంటూ వెళ్తే కనుక హ్యాపీగా మనం సేఫ్ జోన్లో ఉంటాం. కాబట్టి మనం ఎక్కువగా స్ట్రెస్ తీసుకొని, ఒత్తిడికి గురైపోయి, ప్యానిక్ అయిపోయి ఒకే సబ్జెక్టు అలా పట్టుకొని కూర్చున్న కంటే అన్ని సబ్జెక్టులు కూడా ఈక్వల్ ప్రాధాన్యత ఇస్తూ ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్ గొట్టెక్కడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం విషయంలోకి వెళ్ళిపోదాం, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఇండియన్ సొసైటీ 30 మార్కుల విభాగంలో వివాహం, మ్యారేజ్ అన్న కాన్సెప్ట్ని ఇక్కడ మనం స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. డియర్ ఫ్రెండ్స్, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఇది యూనిట్ 1లో మన గ్రూప్ 2 సిలబస్ పేపర్లో గమనించవచ్చు. ఇందులో వివాహం అనేది ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కనుక ఇప్పుడు మనం పరిశీలన చేస్తే, సంఖ్యను బట్టి వివాహం రకాల గురించి మనం ఈ కాన్సెప్ట్లో మాట్లాడుకుంటాం. సంఖ్యను బట్టి వివాహం యొక్క రకాలు ప్రధానంగా 2 రకాలు: మోనోగమి మరియు పాలోగమి. పాలోగమి వివాహాన్ని మళ్ళీ 2 రకాలుగా వర్గీకరణ చేయవచ్చు: పాలిగైని
మరియు పాలియాండ్రీ అని. పాలిగైనీని మళ్ళీ 2 రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. సరోరల్ మరియు నాన్ సరోరల్ అని చెప్పి ఇక్కడ వర్గీకరణ చేయవచ్చు. అలాగే పాలియాండ్రీ వివాహ పద్ధతిని ప్యాటర్నల్, నాన్ ప్యాటర్నల్ అని విభజించవచ్చు. ప్యాటర్నల్ పాలియాండ్రీ వివాహ విధానం కాశీలు, టిబెటన్లు, బోటీలు, తోడాలు ఈ తెగలలో ఈ వివాహ విధానం అనేది ఉంటుంది. నాన్ ప్యాటర్నల్ వివాహ విధానం అనేది కేరళలోని నయనార్లు, మార్వీజియన్లు వారిలో ఉంటుంది. మరి సరోరల్ పాలిగైనీ వివాహం అనేది మొండాలు, గోండులు ఈ తెగల్లో ఉంటుంది. నాన్ సరోరల్ పాలిగైనీ వివాహం అనేది నాగాలు మరియు బైగాలు అనే తెగల్లో ఈ వివాహ విధానం అనేది ఉంటుంది. వీటి గురించి మనం తెలుసుకుంటాం. అలాగే నియమాలు బట్టి వివాహం యొక్క రకాలు. దీనిలో అగమ్య గమన నిషేధ నియమం చూడండి, కొంచెం అక్షర దోషాలు ఉన్నాయి, గమనించండి. అగమ్య గమన నిషేధ నియమం, దాని తర్వాత దీంతో మన పని లేదు. సంప్రదాయ వివాహ నియమం, ఇందులో ఎండోగమి మరియు ఎక్సోగమి అని చెప్పి సంప్రదాయ వివాహ నియమాన్ని 2 రకాలుగా విభజన చేయవచ్చు. ఎండోగమి అంటే అంతర్వివాహం, ఎక్సోగమి అంటే బహిర్వివాహం. తర్వాత సరోరేట్ వివాహ న్యాయం, దీన్నే భార్య భగిని వివాహ న్యాయం అని చెప్పి పేర్కొంటారు. ఇది ఒక వివాహ విధానం. దాని తర్వాత మరొక రకం లేవిరేట్ వివాహ విధానం, అంటే దీనినే దేవర వివాహ న్యాయం అని చెప్పి పేర్కొంటారు. ఈ దేవర వివాహ న్యాయం లేదా లెవిరేట్ వివాహం మెథడ్ని 2 రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. ఇక్కడ అక్షర దోషాలు పడ్డాయి, గమనించండి. జ్యేష్ఠ దేవర న్యాయం మరియు కనిష్ఠ దేవర న్యాయం. జ్యేష్ఠ దేవర న్యాయం అంటే తమ్ముడి భార్యను అన్న వివాహం చేసుకోవడం. అలాగే కనిష్ఠ దేవర న్యాయం అంటే అన్న భార్యని తమ్ముడు వివాహం చేసుకోవడం. అంటే తమ్ముడు చనిపోతే తమ్ముడి యొక్క భార్యని అన్న చేపట్టడం, ఇది జ్యేష్ఠ దేవర న్యాయం. ఒకవేళ అన్నయ్య కనుక చనిపోతే అన్నయ్య భార్యను తమ్ముడు చేపట్టినట్లయితే దాన్ని కనిష్ఠ దేవర న్యాయం అని చెప్పి పేర్కొంటారు. ఈ దేవర వివాహ న్యాయంని ఇంగ్లీష్లో లేవిరేట్ అని చెప్పి అంటారు. దాని తర్వాత అధిగణన నియమాలు. ఈ అధిగణన నియమాల్లో సమాంతర పితృ వివాహాలు మరియు మేనరిక వివాహాలు అని చెప్పి దీన్ని 2 రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. సమాంతర పితృ వివాహాలు ముస్లింలలో, అరబ్బులలో ఈ వివాహ విధానం ఉంది. అంటే తండ్రి సోదరులు యొక్క పిల్లల్ని లేదా తల్లి సోదరుని యొక్క పిల్లల్ని ముస్లింలు, అరబ్బులు వివాహం చేసుకుంటారు. దీన్ని సమాంతర పితృమ వివాహాలు అని చెప్పి పేర్కొంటారు. ఇక మేనరిక వివాహాలు అనేవి హిందువుల్లో ఉన్నాయి. మాతృ పార్శ్వము అంటే ఇక్కడ అమ్మ యొక్క సోదరుడు యొక్క పిల్లల్ని హిందువుల్లో పెళ్లి చేసుకుంటాం. అలాగే నాన్న యొక్క సోదరి పిల్లల్ని వివాహం చేసుకునే విధానం మన హిందువుల్లో ఉంది. మాతృ పార్శ్వం అంటే మేనమామలు వారి యొక్క పిల్లలు. పితృ పార్శ్వం అంటే మేనత్త గారి పిల్లలు. వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మొదటి బిట్టు, వివాహం అనేది పిల్లల యొక్క ఉత్పత్తి మరియు పోషణ కోసం చేసుకునే ఒప్పందం అని వివాహాన్ని నిర్వచించిన వారు ఎవరు? ఈ బిట్టు వచ్చిందనుకోండి, సరైన జవాబుగా మనం దేన్ని గుర్తిస్తాం? వివాహం అనేది పిల్లల యొక్క ఉత్పత్తి మరియు పోషణ, దీనికోసం ఒక అగ్రిమెంట్ అని వివాహాన్ని నిర్వచించిన వారు మలినోవ్స్కీ. సరైనటువంటి జవాబు. రెండవ బిట్టు, వివాహం అంటే ఏమిటి? వివాహం అంటే ఏమిటి? వివాహం అంటే ఏమిటి అనే బిట్టు గ్రూప్ 2లో రాకపోవచ్చు. కాకపోతే వివాహం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బేసిక్స్ తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఉంది. సంప్రదాయబద్ధంగా పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని పెళ్లి అనేటటువంటి సామాజిక వ్యవస్థ ద్వారా
భర్త భార్యని తన గృహానికి తీసుకువెళ్ళటాన్ని వివాహం అని చెప్పి పేర్కొంటారు. చతుర్విధ పురుషార్థములు అని చెప్పి వేటిని పేర్కొంటారు? చతుర్విధ పురుషార్థములు. జవాబు ధర్మము, అర్థము, కామము, మోక్షము. వీటిని చతుర్విధ పురుషార్థములు అని చెప్పి పేర్కొంటారు. పురుషుడు తన జీవిత కాలంలో ఆచరించాల్సిన ఆశ్రమ ధర్మాలు ఏవి? పురుషుడు తన జీవిత కాలంలో ఆచరించాల్సిన ఆశ్రమ ధర్మాలు: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. ఈ 4 ఆశ్రమ ధర్మాలని పురుషుడు తన జీవిత కాలంలో ఆచరించాల్సి ఉంటుంది. ఈ ఆశ్రమ ధర్మాలు వరుస క్రమం మీద బిట్ అనేది అడగవచ్చు. బ్రహ్మచర్య ఆశ్రమం మొదటిది. ఇది మొదటి 20 సంవత్సరాలు ఉంటుంది. ఈ బ్రహ్మచర్య ఆశ్రమంలో పురుషుడు పూర్తిగా బ్రహ్మచర్య దీక్షని చేబూని ఇక్కడ గురువు యొక్క ఆశ్రమానికి వెళ్ళి అక్కడ విద్యాబుద్ధులు నేర్చుకుంటాడు. ఈ విద్యాబుద్ధులు నేర్చుకునేటటువంటి ఈ బ్రహ్మచర్యం అనేటటువంటి ఆశ్రమ ధర్మం 20 సంవత్సరాల వరకు ఉంటుంది. దాని తర్వాత తన యొక్క విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఇప్పుడు ఆ అబ్బాయి పిల్లవాడు యవ్వనంలోకి ప్రవేశిస్తాడు. యవ్వనంలోకి ప్రవేశించినప్పుడు గృహస్థ ఆశ్రమ ధర్మాన్ని పాటించాల్సి ఉంటుంది. ఇక్కడ తనకు నచ్చినటువంటి ఒక అమ్మాయిని, జీవిత భాగస్వామిని తాను పెళ్లి చేసుకుని ఇక్కడ తన యొక్క వృద్ధులైనటువంటి తల్లి తండ్రులను భార్య పిల్లలతో సహా సేవ చేస్తూ భార్యని పిల్లల్ని పోషించాల్సి ఉంటుంది. పిల్లలు ప్రయోజకులయ్యి వారికి వివాహాలు అయ్యి వారు ఒక ఇంటి వారు అయ్యే వరకు ఇక్కడ గృహస్థ ఆశ్రమాన్ని పాటించాల్సి ఉంటుంది. ఈ గృహస్థ ఆశ్రమం 40 లేదా 45 సంవత్సరాల వరకు ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు ఈ ఇంటి బాధ్యతలు అన్నీ కూడా పిల్లలకి అప్పచెప్పి పురుషుడు వానప్రస్థం ఆశ్రమంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. వానప్రస్థం ఆశ్రమంలో అరణ్యాలలో ఋషులు, మహర్షులు, మునులు వాళ్ళ దగ్గర తత్వజ్ఞానం, తర్వాత ఇతరత్ర పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు వీటిలో ఉండేటటువంటి ఎన్నో అంశాలని తెలుసుకుంటారు, జ్ఞానాన్ని సంపాదిస్తారు. ఇది ఒక 20 సంవత్సరాలు అంటే 60 సంవత్సరాల వరకు వానప్రస్థ ఆశ్రమంలో ఉంటారు. దాని తర్వాత ఇక్కడ ఆశ్రమంలో మునుల ద్వారా, ఋషుల ద్వారా తాను గ్రహించినటువంటి విషయాల్ని ఇప్పుడు సన్యాసిగా వివిధ పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ పవిత్ర తీర్థయాత్రలను గావిస్తూ ఆయా ప్రదేశాల్లో ప్రజలకి వాటిని బోధించాల్సి ఉంటుంది. అంటే పూర్తిగా అన్నిటినీ కూడా సర్వంని త్యజించి సన్యాసి రూపంలో ఉంటూ ఇక్కడ సన్యాస ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తూ తనువుని చాలించాల్సి ఉంటుంది. ఈ విధంగా చతుర్విధ పురుషార్థములు మరియు ఆశ్రమ ధర్మాలు వీటిని ఆచరించేందుకు వివాహం అనేది తప్పనిసరి. ఇకపోతే అంతేకాకుండా ప్రత్యుత్పత్తి వ్యవస్థ ద్వారా తన వారసత్వాన్ని, తన వంశంని, ఆ విధంగా తద్వారా తన జాతిని, తన కులాన్ని, తన మతాన్ని, ఓవరాల్గా మానవ అంటే ఈ భూమి మీద మనిషి యొక్క మనుగడని శాశ్వతంగా ఉంచేందుకు ఈ వివాహం అనేది తప్పనిసరి. ఒక కులానికి చెందిన కుటుంబాల వారసత్వ సమూహాన్ని ఏమంటారు? ఈ బిట్టు ఎగ్జామినేషన్ హాల్లో కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపించింది అనుకుందాం. జవాబుగా దేని గుర్తిస్తారు? ఒక కులానికి చెందిన కుటుంబాల వారసత్వ సమూహాన్ని గోత్రము అని చెప్పి పేర్కొంటారు. బిట్ నెంబర్ 6. ప్రతి గోత్రానికి ఒక మూల పురుషుడు ఉన్నాడు అని ఎందులో చెప్పబడింది? జవాబు వేదాలలో. వేదాలు ప్రతి గోత్రానికి
ఒక మూల పురుషుడు ఉన్నాడని తెలుపుతున్నాయి. 7వ బిట్టు వర్ణ వ్యవస్థ ప్రకారం ప్రవర అంటే ఏమిటి? ప్రవర. జవాబు బ్రాహ్మణుల యొక్క చిరునామా మరియు ఆహ్వానం. 8వ బిట్టు గోత్రం కన్నా పెద్దది ఏది? గోత్రం కన్నా పెద్దది సూత్రం. మరి సూత్రం కన్నా పెద్దది ఏది? సూత్రం కన్నా పెద్దది శాఖ. శాఖ కన్నా పెద్దది ఏది? జవాబు ప్రవర. గోత్రం కన్నా పెద్దది సూత్రం, సూత్రం కన్నా పెద్దది శాఖ, శాఖ కన్నా పెద్దది ప్రవర. సూత్రం, శాఖ, ప్రవర అనే నియమాలని వివాహం సమయంలో బ్రాహ్మణులు తప్పనిసరిగా పాటిస్తారు. వర్ణ వ్యవస్థ ప్రకారం శాఖలు గాను, శాఖలు సూత్రం గాను, సూత్రం డాష్ గాను విభజించబడ్డాయి. జవాబు గోత్రంగా విభజింపబడ్డం జరిగింది. 12వ బిట్టు వారిని వారు పూర్తి పరిచయం చేసుకునేందుకు గోత్రం, సూత్రం, శాఖ, ప్రవర అని విభజించుకున్న వారు క్రింది వారిలో ఎవరు? జవాబు బ్రాహ్మణులు. 13వ బిట్టు వధువు తండ్రి తన కుమార్తెను తన గృహంలో కన్యాదానంగా వరుణకి ఇస్తే అది ఏ వివాహం? 13వ బిట్ నుంచి మనుధర్మ శాస్త్రంలోని మనువు పేర్కొన్నటువంటి అష్టవిధ వివాహాలు ఏవైతే ఉన్నాయో ఈ అష్టవిధ వివాహాల నుంచి ఈ 13వ బిట్ నుంచి బిట్లు వస్తున్నాయి. ఇక్కడ చూడండి, వధువు తండ్రి తన కుమార్తెను తన గృహంలోనే వరుడికి కన్యాదానం చేసి వరుని వెంట తన కుమార్తెని పంపిస్తాడు. ఈ విధంగా చేసేటటువంటి ఈ వివాహాన్ని బ్రహ్మ వివాహం అని చెప్పి పేర్కొంటారు. బ్రహ్మ వివాహం అంటే ఇక్కడ పెళ్లి వధువు ఇంట్లోనే జరుగుతుంది. వధువు ఇంట్లో జరుగుతుంది పెళ్లి తొంతంతా కూడా. వధువు యొక్క తండ్రి పెళ్లి కుమారుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తాడు. తర్వాత వరుడి వెంట వధువు వరుని ఇంటికి వెళ్తుందన్నమాట. ఇది బ్రహ్మ వివాహం. 14వ బిట్టు తమ ఇంటి ఆడపిల్లను పూజారికి ఇచ్చి వివాహం జరిపించడం. పూజారితో పెళ్లి, ఇది దైవ వివాహం. ఇది ప్రస్తుతం ఎక్కడ కూడా లేదులేండి. హిందూ మతంలో ఇక్కడ ఎక్కడ కూడా ప్రస్తుతం ఆ కాలంలో ఉండేదేమో కానీ ప్రస్తుతం ఎక్కడ కూడా దైవ వివాహం అనేది ప్రస్తుతం నిషేధంలో ఉంది. తమ ఇంటి ఆడపిల్లను పూజారికిచ్చి వివాహం జరిపించడం దైవ వివాహం. బ్రహ్మ వివాహం మరియు దైవ వివాహం గురించి చెప్పుకున్నాం. 15వ బిట్టు ఈ వివాహంలో పెళ్లి కుమారుని వద్ద నుంచి వధువు తండ్రి ఒక గోవును కానీ ఒక ఎద్దుని కానీ 2 జతల ఎడ్లను కానీ స్వీకరించి ధర్మబద్ధంగా వధువుని వరుడికి దానం చేస్తే అది ఏ వివాహం? అంటే ఇది కన్యాశుల్కం కాదండి. ఇది ఒక గౌరవప్రదంగా, ఒక మర్యాదపూర్వకంగా వధువు అంటే పెళ్లి కుమార్తె యొక్క ఈ వరుడు దగ్గర నుంచి పెళ్లి కుమారుడు దగ్గర నుంచి వధువు తల్లిదండ్రులు ఒక గోవుని కానీ లేదా ఒక ఎద్దుని కానీ లేదా 2 ఎడ్ల జతని కానీ స్వీకరించి ధర్మబద్ధంగా వధువుని పెళ్లి కుమారుడికి ఇస్తాడు. ఇది కన్యాశుల్కం కాదు, జస్ట్ ఇది ఒక మర్యాదపూర్వకమైనటువంటి ఆచారం. పెళ్లి కుమారుడి నుంచి వధువు యొక్క తండ్రి స్వీకరిస్తాడు. ఈ విధంగా ఆవు ఎద్దు అని వస్తే అది ఆర్ష వివాహం అని గమనించండి. బ్రహ్మ వివాహం, దైవ వివాహం, ఆర్ష వివాహం. వధువు ఇంట్లో పెళ్లి జరిగితే అది బ్రహ్మ వివాహం. పూజారితో పెళ్లి జరిగితే అది దైవ వివాహం. గోవు ఎడ్లు దానంగా పుచ్చుకొని పెళ్లి చేస్తే అది ఆర్ష వివాహం.
ఇకపోతే కన్యాశుల్కం, ధనం మీద ఆశతో కన్యాశుల్కం పుచ్చుకొని తన కుమార్తెను ధనవంతులకు ఇచ్చి పెళ్లి చేస్తే అది ఏ వివాహం? కన్యాశుల్కం ఇది అసుర వివాహం. కన్యాశుల్కం అనుంటే అది అసుర వివాహం. 17వ బిట్టు, పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుడు బలవంతంగా తీసుకుని వెళ్ళడం. బలవంతపు పెళ్లి రాక్షసి వివాహం. బలవంతపు పెళ్లి రాక్షసి వివాహం. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి వివాహం ఏ వివాహానికి ప్రతీక? జవాబు రాక్షసి వివాహం అంట. అసలు రుక్మిణీ పరిణయంలో రుక్మిణీదేవియే శ్రీకృష్ణుడిని ఇక్కడ చక్కగా కోరుకున్నట్లు ఉంది. ఇదిగోండి, ఈ పుస్తకం ఆధారంగా నేను ఈ బిట్టుని ఇచ్చాను. ఇది శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి వివాహం రాక్షసి వివాహమా? ఎస్, రాక్షసి వివాహమే అనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం, తర్వాత పరిశీలన చేద్దాం. 19 బిట్ చూడండి. వధువు నిద్రపోతున్నప్పుడు మత్తు పదార్థం సేవించి ఉన్నప్పుడు, మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు. నిద్రపోతున్నప్పుడు కానీ, మత్తు పదార్థం సేవించి ఉన్నప్పుడు కానీ, మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు కానీ వధువుని బలవంతంగా వివాహం చేసుకుంటే అది పైశాచిక వివాహం క్రిందకి వస్తుంది. అది బ్రహ్మ వివాహం అంటే ఏంటి? వధువు ఇంట్లో కన్యాదానం ద్వారా పెళ్లి జరగడం. దైవ వివాహం అంటే ఏంటి? పూజారికి ఇచ్చి పెళ్లి చేయడం. ఆర్ష వివాహం అంటే ఏంటి? గోవులు, ఎడ్లు. అసూయ వివాహం అంటే ఏంటి? కన్యాశుల్కం. రాక్షస వివాహం అంటే ఏంటి? బలవంత పెళ్లి. నిద్రపోతున్నప్పుడు, మత్తు పదార్థము సేవించుకున్నప్పుడు, మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు చేసుకునే వివాహం పైశాచిక వివాహం. ఇవి. తర్వాత బిట్ నెంబర్ 20. ఏదైనా ఒక వ్యక్తి తనకు సంబంధించిన లేదా తనకు చెందిన సమూహం నుంచి, అది తెగ అవ్వచ్చు, తన యొక్క తెగ అవ్వచ్చు, తన యొక్క కులం అవ్వచ్చు, లేదా తన యొక్క జాతి అవ్వచ్చు, లేదా తన యొక్క మతం అవ్వచ్చు, లేదా తమ యొక్క ప్రాంతం అవ్వచ్చు. ఇలా తమకు చెందిన సమూహం నుంచి జీవిత భాగస్వామిని ఎంచుకుంటే అది ఏ వివాహం? జవాబు అంతర్వివాహం. దీనినే ఎండోగమి అని చెప్పి అంటారు. తర్వాత 21 బిట్టు, అంతర్వివాహాలు ఎక్కువగా జరగడానికి కారణం ఏంటి? కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్, స్టేట్మెంట్ ఆధారిత బిట్స్ గ్రూప్ 2లో వస్తూ ఉంటాయి. 2024 నాటి పేపర్ చూడొచ్చు. ఆ పేపర్ నేను ఇదివరకు వీడియో చేశాను. ఈ వీడియో చివరిలో ఎండ్ కార్డులు ఇస్తున్నాను, లేదా ప్లేలిస్ట్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. 2024లో ఇండియన్ సొసైటీ బిట్స్ గ్రూప్ 2లో ప్రిలిమ్స్ ఎలా వచ్చాయి అనేది ఒకసారి చూడండి. ఆల్రెడీ వీడియో చేశాను ఇంతకుముందు, అదే వీడియో చేశాను, ప్లేలిస్ట్లో ఉంది, వెళ్ళి చూడండి, లేదా ఈ వీడియో చివర ఎండ్ కార్డులో చూడండి. వివాహం ద్వారా తమ సమూహం విచ్ఛిన్నం కాకుండా ఉండేందుకు ఈ అంతర్వివాహాలు జరుగుతున్నాయి. కారణం అది. చిన్న సమూహాలు విచ్ఛిన్నం కాకుండా ఉండి తమ ఉనికిని కాపాడుకోవడం కోసం ఈ వివాహాలని అనుకరిస్తున్నాయి. జవాబు అంతర్వివాహాలని అనుకరిస్తున్నాయి. బిట్ట మరోసారి, చిన్న సమూహాలు వాటి యొక్క సమూహాలు విచ్ఛిన్నం కాకూడదని చెప్పి, తమ ఉనికిని కాపాడుకోవడం కోసం అని చెప్పి అంతర్వివాహాలని అనుకరిస్తున్నాయి. అంతర్వివాహాలు జరగడానికి ముఖ్య కారణాలు ఏమిటి? సంఘటిత భావన, సంస్కృతి రక్షణ, మత భేదాలు, ప్రాంతీయ భేదాలు. అంతర్వివాహాలు జరగడానికి ముఖ్య కారణాలు ఇవి. బిట్టు మనకి గ్రూప్ 2లో రావచ్చు. అంతర్వివాహాలు జరగడానికి ముఖ్య కారణాలు క్రింది వాటిలో ఏవి? లేదా అంతర్వివాహాలు జరగడానికి ముఖ్యమైన కారణం కానిది ఏది? బిట్టు ఎలా ఇచ్చినా జవాబు గుర్తుండాలంటే ఈ 4 పాయింట్లు మనం బాగా
చూసుకొని ఎగ్జామ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సంప్రదాయం పరంగా కానీ ఆచారంలో కానీ కట్టుబాట్లతో కూడిన ఆరోగ్యపరమైన వివాహం ఏది? ఈ బిట్టు వచ్చింది అనుకుందాం. జవాబుగా ఎక్సోగమి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. దీన్ని ఎక్సోగమినే బహిర్వివాహం అని చెప్పి పేర్కొంటారు. సంప్రదాయపరంగా కానీ ఆచారంలో కానీ కట్టుబాట్లతో కూడిన ఆరోగ్యపరమైన వివాహం బహిర్వివాహం, అదే ఎక్సోగమి. ఒక వ్యక్తి తన సమూహం నుంచి కాకుండా ఇతర సమూహం నుంచి తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటే అది ఏ వివాహం? బిట్టు మరోసారి. ఒక వ్యక్తి తన సమూహం నుంచి కాకుండా ఇతర సమూహం నుంచి తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటే అది ఏ వివాహం? జవాబు ఎక్సోగమి లేదా బహిర్వివాహం. 26వ బిట్టు. ఈ వివాహంలో ఒకే గోత్రం వారు వివాహం చేసుకోరు, వేరే గోత్రం వారిని మాత్రమే వివాహం చేసుకుంటారు. ఎందుకు అది ఏ వివాహం? జవాబు ఎక్సోగమి లేదా బహిర్వివాహం. ఒకసారి చూడండి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. పారాగ్రాఫ్ల రూపంలో పెద్ద పెద్ద స్టేట్మెంట్ల రూపంలో బిట్స్ వస్తూ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా ఒకసారి మీరు చూసుకోండి. తర్వాత నేను బిట్స్ ఫ్రేమ్ చేస్తానులే, అందాక కాన్సెప్ట్ చూసుకోండి. బహిర్వివాహంలో రకాలని తెలపండి. బహిర్వివాహంలో రకాలని తెలపండి. ఎక్సోగమి కదా, ఎక్సోగమి. దీనిలో రకాలు: గోత్ర బహిర్వివాహం, వంశ బహిర్వివాహం, బహిర్గ్రామ వివాహం. ఇవి బహిర్వివాహంలోని రకాలు. బహిర్వివాహంకు గల కారణాలు ఏమిటి? జవాబు సమూహ సంబంధాలు పవిత్రంగా ఉంటాయి అని నమ్మకం, సామాజిక సంబంధాలు విస్తృతం కావటం, ఇరుగు పొరుగు సమూహాల మధ్య సజాతి మరియు సర్దుబాటు పెరుగుదల. ఇవి బహిర్వివాహంకు గల కారణాలు. ఇక ప్రపంచవ్యాప్తంగా వివాహంని 3 రకాలుగా వర్గీకరించిన వారు ఎవరు? వివాహంని 3 రకాలుగా వర్గీకరించారు: యాక వివాహం, బహుభార్యత్వం, బహుభర్తృత్వం. యాక వివాహం శ్రీరామచంద్రమూర్తిది యాక వివాహం. శ్రీరామచంద్రమూర్తిది యాక వివాహం, ఎండోగమి. మరి బహుభార్యత్వం చూడండి, శ్రీరామచంద్రమూర్తిది మోనోగమి. యాక వివాహం అంటే మోనోగమి. బహుభార్యత్వం అంటే దశరథ మహారాజు 3 భార్యల్ని పెళ్లి చేసుకున్నాడు, ఇది బహుభార్యత్వం. బహుభర్తృత్వం ద్రౌపది మరి పంచపాండవులు, అది బహుభర్తృత్వం. ఈ విధంగా యాక వివాహం, బహుభార్యత్వం, బహుభర్తృత్వం. వీటినే పాలోగమి అంటే మోనోగమి. యాక వివాహం అంటే మోనోగమి. తర్వాత బహుభార్యత్వం అంటే పాలిగైని, బహుభర్తృత్వం అంటే పాలియాండ్రీ. ఇంగ్లీష్లో యాక వివాహంని మోనోగమి అంటారు. తర్వాత బహుభార్యత్వంని పాలిగైని అని చెప్పి అంటారు. బహుభర్తృత్వంని పాలియాండ్రీ అని చెప్పి అంటారు. ఈ విధంగా మోనోగమి, పాలిగైని, పాలియాండ్రీ అని చెప్పి వివాహాల్ని 3 రకాలుగా వర్గీకరించిన వారు ఎవరు అని బిట్టు వస్తే మలినోవ్స్కీ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. యాక వివాహం అంటే ఏమిటి? యాక వివాహం జవాబు వధువు అయినా లేదా వరుడు అయినా ఒకే జీవిత భాగస్వామిని కలిగి ఉంటే అటువంటి వివాహంని యాక వివాహం అని చెప్పి అంటాము. యాక వివాహంని ఆంగ్లంలో మోనోగమి అని చెప్పి పేర్కొంటారు. ఒకసారి వివాహం జరిగిన తర్వాత జీవిత భాగస్వామి చనిపోయినా లేదా విడాకులు తీసుకున్నా మరలా
వివాహం చేసుకోకుండా జీవితాంతం సింగిల్గా ఉండిపోతే దానిని ఏ వివాహం అంటారు? జవాబు జీవితకాల యాక వివాహం అని చెప్పి పేర్కొంటారు. 32వ బిట్టు, ఒకసారి వివాహం జరిగిన తర్వాత విడాకులు తీసుకున్న లేదా జీవిత భాగస్వామి మరణించిన తర్వాత మళ్ళీ వివాహం చేసుకున్నట్లయితే దానిని ఏకకాల యాక వివాహం అని చెప్పి అంటారు. చూడండి, జీవితకాల యాక వివాహం, ఏకకాల యాక వివాహం, ఈ రెండింటి మధ్య తేడా. ఈ రెండు కూడా మోనోగమి వివాహాలే. ఈ రెండు కూడా మోనోగమి వివాహాలే. మోనోగమి వివాహాలు రెండు రకాలు. జీవితకాల యాక వివాహం అంటే ఒకవేళ భార్య దూరం అయితే జీవితాంతం పురుషుడు సింగిల్గా ఉండిపోవడం, అంటే పురుషుడు కానీ స్త్రీ కానీ. మరి ఏకకాల యాక వివాహం అంటే ఒకసారి భర్త కానీ భార్య కానీ చనిపోవడమో లేదా డైవర్స్ తీసుకోవడం అయితే మళ్ళీ స్త్రీ కానీ పురుషుడు కానీ మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. ఇది ఏకకాల యాక వివాహం. యాక వివాహం యొక్క ఉపయోగాలు ఏమిటంటే, ఈ మోనోగమి యొక్క ప్రయోజనాలు ఏంటంటే కుటుంబం అభివృద్ధి చెందుతుంది, కుటుంబం సుస్థిరంగా ఉంటుంది, విశ్వవ్యాప్తంగా అంటే ప్రజలందరి చేత ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందినటువంటి వివాహం మోనోగమి. సంతానాన్ని సరైన దిశలో అంటే ఒక దేశానికి కావలసిన మంచి పౌరుల్ని తీర్చిదిద్దడానికి అవకాశం ఉన్నటువంటి వివాహం యాక వివాహం. స్త్రీకి పురుషులతో సమానమైన హోదా లభిస్తుంది. జనాభా వృద్ధిలో ఒక దేశానికి సరైన మార్గాన్ని అనుసరించడంలో యాక వివాహం ఉపయోగపడుతుంది. ఇవి యాక వివాహం యొక్క ఉపయోగాలు. ఒకసారి మీరు చూసుకోండి. వరుడు ఒకరికంటే ఎక్కువ జీవిత భాగస్వాములను కలిగి ఉండే విధానాన్ని, ఇటువంటి వివాహాన్ని ఏమంటారు? అంటే ఒక వ్యక్తికి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది భార్యలు ఉంటే దానిని పోలిగమి అని చెప్పి అంటారు. పోలిగమి లేదా పాలోగమి. వరుడు మాత్రం కాదండి, అక్కడ వరుడు అవ్వచ్చు లేదా వధువు అవ్వచ్చు. ఇక్కడ వరుడు వధువు ఇద్దరు ఎవరైనా అవ్వచ్చు. ఒకరికంటే ఎక్కువ మంది జీవిత భాగస్వాములు, అది స్త్రీ అవ్వచ్చు పురుషుడు అవ్వచ్చు, ఎవరైనా కూడా. ఇక్కడ కరెక్షన్ చేసుకోండి, 34 బిట్ కరెక్షన్ చేసుకోండి. స్త్రీ అవ్వచ్చు పురుషుడు అవ్వచ్చు, ఎవరైనా కూడా ఒకరికంటే ఎక్కువ మంది జీవిత భాగస్వాములు కలిగి ఉంటే దాన్ని పోలిగమి అని లేదా పాలోగమి లేదా పొలిగమి అని చెప్పి అంటారు. దీన్ని బహు వివాహం అని చెప్పి పేర్కొంటారు. ఇది రెండు రకాలు. పొలిగమి అనేది, బహు వివాహం అనేది రెండు రకాలు. అది ఒకటి పాలిగైని, రెండు పాలియాండ్రీ. అదే బహు వివాహాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరణ చేయవచ్చు? పొలిగమి లేదా పాలోగమి వివాహాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరణ చేయవచ్చు అంటే రెండు రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. ఒకటి పాలిగైని అంటే బహుభార్యత్వం. బహుభార్యత్వం అంటే ఒక పురుషుడు రెండు లేదా అంతకంటే ఎక్కువ మంది భార్యల్ని కలిగి ఉండడం. అలాగే బహుభర్తృత్వం, ఇది పాలియాండ్రీ. అంటే ఒక స్త్రీ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది భర్తల్ని కలిగి ఉంటే అదే బహుభర్తృత్వం అని చెప్పి అంటారు. ఈ పాలిగైని మరియు పాలియాండ్రీ ఈ రెండు కూడా పాలిగమి లేదా పొలిగమి వివాహం పరిధిలోకి వస్తాయి. అలాగే బహుభార్య భర్తృత్వం, పాలిగైని యాండ్రీ, ఇవి ఇప్పుడు మనం చూద్దాం. ఏకకాలంలో ఒకరికంటే ఎక్కువ భార్యలు కలిగి ఉండే వివాహ రూపం ఏది? ఏకకాలంలో ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు, ఉదాహరణకి దశరథుడు తన 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఇది బహుభార్యత్వం, పాలిగిని వివాహ విధానానికి ఉదాహరణ. బహు భార్యత్వం, పాలిగైనిలోని రకాలు ఏవి? బహుభార్యత్వం, పాలిగైనిలోని రకాలు ఏవి? ఇక్కడ పాలిగైని గురించి మాట్లాడుతున్నాం, బహుభార్యత్వం గురించి మాట్లాడుతున్నాం. ఇందులో భగిని బహుభార్యత్వం,
దీన్నే సరోరల్ పాలిగైని అని చెప్పి అంటారు. సరోరల్ పాలిగైని అని చెప్పి పేర్కొంటారు. అలాగే నాన్ సరోరల్ పాలిగైని అని చెప్పి అంటారు. తెలుగులో భగిని బహుభార్యత్వం, అభగిని బహుభార్యత్వం అని చెప్పి పాలిగైని బహుభార్యత్వంని 2 రకాలుగా వర్గీకరించారు. మరి ఒక వ్యక్తి యొక్క భార్యలు సొంత అక్కా చెల్లెళ్ళు అయినప్పుడు ఆ వివాహ రూపాన్ని ఏమంటారు? అంటే ఒక వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. 2 లేదా అంతకంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నారు. ఆ భార్యలందరూ కూడా సొంత అక్క చెల్లెలే. ఒకే తండ్రికి లేదా ఒకే తల్లికి పుట్టిన వాళ్ళు. ఒకే తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు. సొంత అక్క చెల్లెళ్ళు. ఒక వ్యక్తి సొంత అక్క అంటే ఒక వ్యక్తి యొక్క భార్యలు సొంత అక్క చెల్లెళ్ళు అయినప్పుడు దాన్ని సరోరల్ పాలిగైని అని చెప్పి అంటారు. దీన్నే భగిని బహుభార్యత్వం అని చెప్పి అంటారు. 39 బిట్టు. ఒక వ్యక్తి యొక్క భార్యలు సొంత అక్క చెల్లెళ్ళు కానప్పుడు ఆ వివాహ రూపాన్ని ఏమంటారు? జవాబు అభగిని బహుభార్యత్వం, నాన్ సరోరల్ పాలిగైని. సరోరల్ పాలిగైని అంటే సొంత అక్క చెల్లెలని ఒక పురుషుడు వివాహం చేసుకోవడం. దానికి రివర్స్. నాన్ సరోరల్ పాలిగైని అంటే ఒక పురుషుడికి అనేక మంది భార్యలు ఉంటారు కానీ వాళ్ళ సొంత అక్క చెల్లెలు కారు, అంతే. భగిని బహుభార్యత్వం సరోరల్ పాలిగైని పాటిస్తున్న తెగలు ఏవి? భగిని బహుభార్యత్వం అదే సరోరల్ పాలిగైనిని పాటిస్తున్న తెగలు ముండాలు, ముండా తెగలు, అలాగే గోండు తెగలు మరియు ఇరులు. వీరు అంటే ముఖ్యంగా ముండాలు మరియు గోండు తెగలు అని గుర్తుపెట్టుకోండి. తర్వాత నాన్ సరోరల్ పాలిగైని దీనిని పాటిస్తున్నటువంటి తెగలేవి అన్ని బిట్టొస్తే నాగాలు మరియు బైగా తెగలు. నాగా తెగలు, బైగా తెగలు, ఉరాలీలు ఈ నాన్ సరోరల్ పాలిగైని అనేటటువంటి ఈ బహుభార్యత్వాన్ని పాటిస్తున్నారు. ఒక స్త్రీ ఒకరికంటే ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండటాన్ని, అంటే ఒక స్త్రీ ఎక్కువ మంది పురుషుల్ని పెళ్లి చేసుకుంటే దాన్ని బహుభర్తృత్వం, పాలియాండ్రీ అని చెప్పి అంటారు. మరి బహుభర్తృత్వం, పాలియాండ్రీ యొక్క రకాలు ఫ్రాటర్నల్ పాలియాండ్రీ మరియు నాన్ ఫ్రాటర్నల్ పాలియాండ్రీ అని చెప్పి దీన్ని 2 రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. సోదర బహుభర్తృత్వం మరియు అసోదర బహుభర్తృత్వం. ఫ్రాటర్నల్ పాలియాండ్రీ మరియు నాన్ ఫ్రాటర్నల్ పాలియాండ్రీ. మహాభారతంలో ద్రౌపది చేసుకున్నటువంటి వివాహం ఏ విధమైనటువంటి బహుభార్యత్వానికి ఉదాహరణ అని బిట్టు వస్తే ఫ్రాటర్నల్ పాలియాండ్రీ అని చెప్పి జవాబు గుర్తించవచ్చు. అంటే ఒకే ఇంటి సోదరుల్ని ఒక స్త్రీ వివాహం చేసుకుంటే, సొంత అన్నదమ్ముల్ని ఒక స్త్రీ వివాహం చేసుకుంటే అది ఫ్రాటర్నల్ పాలియాండ్రీ. అలా కాకుండా ఒక స్త్రీ అనేక మంది భార్యల్ని, భర్తల్ని కలిగి ఉంది కానీ వాళ్ళెవరు కూడా సొంత అన్నదమ్ములు కాదు, అది నాన్ ఫ్రాటర్నల్ పాలియాండ్రీ. ఇక్కడ మనం చూడొచ్చు యాక వివాహం, బహు వివాహం. యాక వివాహంని మోనోగమి అని చెప్పి పేర్కొంటాం. బహు వివాహంని పాలోగమి అని చెప్పి పేర్కొంటాం. ఈ పాలోగమిలో బహుభార్యత్వం మనం చూడొచ్చు. ఈ బహుభార్యత్వంనే పాలిగైని అని చెప్పి అంటాము. అలాగే బహుభర్తృత్వం దీన్ని పాలియాండ్రీ అని చెప్పి పేర్కొంటాం. ఇవన్నీ కూడా మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఓకే. బహుభార్యత్వానికి గల కారణాలు ఏమిటి? రీజన్ ఫర్ పాలిగైని. జవాబు మగ సంతానం కావాలనే ఆలోచన, వంశాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి కుమారుడు కావాలని దశరథ మహారాజు ఇక్కడ బహుభార్యత్వం అంటే 3 భార్యల్ని వివాహం చేసుకోవడానికి కారణం తన తర్వాత వారసుడు రాజ్యాన్ని పరిపాలించేటటువంటి ఒక బాలుడు కావాలి.
వంశం నిలిపేటటువంటి మగ సంతానం కావాలనే బహుభార్యత్వాన్ని దశరథ మహారాజు పాటించాడు. మొదటి భార్యకు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో మొదటి భార్యకు ఆరోగ్యం బాగోలేకపోతే మరి వైవాహిక బాధ్యతలు నిర్వర్తించలేకపోయినప్పుడు మరొక స్త్రీని వివాహం చేసుకుంటే, అంటే మరొక స్త్రీని వివాహం చేసుకోవడానికి కారణం అనేది ఉంది. పురుషుల సంఖ్య తక్కువగా ఉండడం, సమాజంలో లేదా తెగలలో స్త్రీ జనాభాతో పోలిస్తే పురుష జనాభా తగ్గినప్పుడు ఈ బహుభార్యత్వం అనేది అమల్లోకి వస్తుంది. బహుభార్యత్వాన్ని ఒక ప్రత్యేక హోదాగా కొంతమంది పరిగణిస్తూ ఉంటారు. ఎక్కువ మంది భార్యల్ని కలిగి ఉండటాన్ని సామాజిక ఆర్థిక ప్రతిష్టకు లేదా అంతస్తుకు చిహ్నంగా కొంతమంది భావిస్తూ ఉంటారు. మరి రాచరిక వ్యవస్థలో బహుభార్యత్వం సర్వసాధారణం. కాబట్టి ఈ విధంగా ఇవన్నీ కూడా బహుభార్యత్వానికి కారణాలు. మగ సంతానం కావాలనే ఆలోచన, మొదటి భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవటం, పురుషుల యొక్క సంఖ్య తక్కువగా ఉండటం, బహుభార్యత్వాన్ని ఒక ప్రత్యేక హోదాగా పరిగణించడం, రాచరిక వ్యవస్థలో బహుభార్యత్వం సర్వసాధారణంగా ఉండడం, ఈ కారణాలన్నీ కూడా రీజన్స్ ఫర్ పాలిగైనీకి ఉదాహరణగా చెప్పవచ్చు, కారణాలుగా చెప్పవచ్చు. బహుభార్యత్వం యొక్క నష్టాలు మరి నెగిటివ్ ఇంపాక్ట్ లేదా డిసడ్వాంటేజెస్ ఏంటి? కుటుంబంలో స్త్రీకి అధమ స్థానం అనేది ఉంటుంది. ఆప్యాయత అనురాగాల స్థానంలో గొడవలు కలహాలు వస్తాయి. అంటే భర్త ప్రేమ నాకే దక్కాలి లేదా నాకే దక్కాలి అని చెప్పి స్త్రీలు ఆరాటపడుతూ ఉంటారు. ఆర్థికంగా పురుషుడికి భారం అవుతుంది. ఇది శ్రీమంతులకు తప్పించి పేదవారికి బహుభార్యత్వం కష్టం. అధిక జనాభాకు దారితీస్తుంది. పిల్లల పోషణ, సామాజికీకరణ సరైన రీతిలో ఉండదు. ఇకపోతే ఫ్రాటర్నల్ పాలియాండ్రీ అంటే ఏమిటి? సోదర బహుభర్తృత్వం అంటే ఏమిటి? జవాబు: ఒక స్త్రీ ఒకే కుటుంబానికి చెందిన సోదరులను అంటే అన్నదమ్ములను, సొంత అన్నదమ్ములను భర్తలుగా కలిగి ఉంటే దానిని ఫ్రాటర్నల్ పాలియాండ్రీ లేదా సోదర బహుభర్తృత్వం అని చెప్పి అంటారు. 45 బిట్టు. సోదర బహుభర్తృత్వం ఫ్రాటర్నల్ పాలియాండ్రీ ఏ తెగల్లో మనకి కనిపిస్తుంది? జవాబు: హిమాలయాల్లోని కాశీలు, బోటీలు, నీలగిరిలోని తోడాలు, వీరిలో ఈ ఫ్రాటర్నల్ పాలియాండ్రీ అనేది మనకి కనిపిస్తుంది. ఒక స్త్రీ ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నట్లయితే అతని సోదరులు కూడా ఆమెకు భర్తలుగా పరిగణింపబడతారు. ఈ ఆచారం దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అన్నికంటే తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఈ ప్రాంతంలో ఎక్కడ ఉంది అని బిట్టు వస్తే నీలగిరి కొండలు విస్తరించి ఉన్నటువంటి ఈ నీలగిరిలో తోడాలు అనేటటువంటి తెగలు ఎవరైతే ఉన్నారో ఆ తెగల్లో ఈ సంప్రదాయం అనేది ఉంది. 47 బిట్టు. స్త్రీ యొక్క భర్తలు సొంత సోదరులు కారు, వేరువేరు కుటుంబాలకు చెందినవారు. మరి ఇటువంటి వివాహాన్ని ఏమంటారు? జవాబు: అసోదర బహుభర్తృత్వం అని చెప్పి అంటారు. దీన్నే నాన్ ప్యాటర్నల్ పాలియాండ్రీ అని చెప్పి పేర్కొంటారు. భారతదేశంలో బహుభర్తృత్వంను పాటిస్తున్న వారు ఎవరు? మరి ఈ విధంగా ప్యాటర్నల్, నాన్ ప్యాటర్నల్ పాలియాండ్రీ విధానాన్ని ఎవరు పాటిస్తున్నారు అంటే చూడండి. నాన్ ప్యాటర్నల్ పాలియాండ్రీని పాటిస్తున్న వారు కేరళలోని నాయనర్లు మరియు మార్విన్ జాతి తెగలు నాన్ ప్యాటర్నల్ పాలియాండ్రీని పాటిస్తున్నారు. మరి బహుభర్తృత్వానికి కారణాలు ఏంటి? స్త్రీ హత్యలు, స్త్రీ భ్రూణ హత్యలు, అంటే కడుపులో ఉన్నప్పుడే ఒకవేళ అమ్మాయి అయితే గర్భస్రావం చేయించడం అంట భ్రూణ హత్య అంటే. లింగ నిష్పత్తిలో స్త్రీ జనాభా తక్కువగా ఉండటం, పురుష జనాభా అధికంగా ఉండటం, ఓలి అనే సంప్రదాయం ఉండటం, కన్యాశుల్కం లాంటి ఆచారాలు ఉండటం, మరి కుటుంబ ఆస్తి ఉమ్మడి ఆస్తిగా ఉండాలనే అభిప్రాయం, పేదరికంతో రాజీపడి మగవాళ్ళు చేసుకునే వివాహం, స్త్రీకి భరణం చెల్లించే స్తోమత లేకపోవటం, ఇవన్నీ కూడా బహుభర్తృత్వానికి కారణాలు. అంటే పాలియాండ్రీ
వివాహ విధానానికి కారణాలు ఇవన్నీ కూడా అవుతాయి. ఒకసారి చూసుకోండి, ఇక్కడ నుంచి బిట్ అనేది రావచ్చు. బహుభర్తృత్వానికి, పాలియాండ్రీ వివాహ విధానానికి కారణాలు ఏమిటి అని బిట్ అనేది రావచ్చు. కాన్సెప్ట్ ఓరియంటెడ్, స్టేట్మెంట్ ఓరియంటెడ్ బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. నేను చెప్పే ప్రతి అంశం మీద కూడా ప్రశ్న జవాబు అన్ని అంశాల మీద కూడా ఒక అవగాహన అనేది ఉండాలి. బహుభర్తృత్వం వల్ల నష్టాలు ఏమిటి? సమాజంలో మరియు కుటుంబంలో పురుషుడికి అధమస్థానం అనేది ఉంటుంది. స్త్రీతత్వం ఇక్కడ పెరుగుతుంది. కుటుంబంలో అశాంతికి, గొడవలకి దారులు తీస్తాయి. కుటుంబంలో జననాల రేటు తీవ్రంగా తగ్గుతుంది. తండ్రి అనే స్థానంలో సామాజిక తండ్రి అనే భావన కలుగుతుంది. ఇవన్నీ కూడా బహుభర్తృత్వం, పాలియాండ్రీ మ్యారేజ్ విధానం వల్ల కలిగేటటువంటి నష్టాలు. 51వ బిట్టు, సొంతగా కుటుంబాన్ని కలిగి ఉంటూనే మరో ప్రక్క ఉమ్మడి భార్యలు మరియు ఉమ్మడి భర్తలుగా వివాహాన్ని పాటిస్తే దాన్ని ఏమంటారు? జవాబు పాలిగైనియాండ్రీ. సొంతంగా కుటుంబాన్ని కలిగి ఉంటూ మరో పక్క ఉమ్మడి భార్యలు మరియు ఉమ్మడి భర్తలు ఇలా పాటిస్తే దీన్ని పాలిగైనియాండ్రీ అని చెప్పి అంటారు. పాలిగైనియాండ్రీ అనగా ఏమి? బహుభార్య మరియు బహుభర్తృత్వం అంటే ఆ కుటుంబంలో భార్యలు భర్తలు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఒక భార్యకి ఎక్కువ మంది భర్తలు, ఒక భర్తకి ఎక్కువ మంది భార్యలు ఒకే కుటుంబంలో ఉంటే దాన్ని పాలిగైనియాండ్రీ అని చెప్పి అంటారు. పాలిగైనియాండ్రీ అనే ఆచారం ఎక్కడ ఉంది? జవాబు నీలగిరి తోడాలు మరియు హిమాలయాల్లోని కాసా తెగల్లో ఈ పాలిగైనియాండ్రీ అంటే గ్రూపు వివాహాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. ఒకే ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది భార్యలైనా ఎంతమంది భర్తలైనా కలిగి ఉంటారన్నమాట. జీవిత భాగస్వామిని అన్య సమూహాల నుంచి కాకుండా సొంత సమూహం నుంచే స్వీకరించాలి అని తెలిపే నియమాలను ఏమంటారు? ఎండోగమి లేదా అంతర్వివాహం అని చెప్పి పేర్కొంటారు. ఏ వివాహ విధానం వల్ల సమాజం విడిపోయి కుల వ్యవస్థ బలపడుతుంది? జవాబు అంతర్వివాహం లేదా ఎండోగమి వివాహ పద్ధతి ద్వారా సమాజం విడిపోయి కుల వ్యవస్థ బలపడుతుంది. కులజాతి స్వచ్ఛతను కాపాడునది మరి సమూహ ఐక్యతను పెంచునది అయిన వివాహ వ్యవస్థ క్రింది వాటిలో ఏది? జవాబు అంతర్వివాహం లేదా ఎండోగమి. సంప్రదాయబద్ధమైన వివాహం అని దేనిని పేర్కొంటారు? జవాబు బహిర్వివాహం లేదా ఎక్సోగమి వివాహాన్ని సంప్రదాయబద్ధమైన వివాహం అని పేర్కొంటారు. గ్రామ బహిర్వివాహమును పాటిస్తున్న తెగలు ఏవి? జవాబు మొండాలు, నాగాలు, గోరోలు. వీరు గ్రామ బహిర్వివాహమును పాటిస్తున్నారు. ఒక వ్యక్తికి ఎవరిని వివాహం చేసుకోవటానికి ప్రత్యేకమైన హక్కులు ఉంటాయో తెలిపే నియమంను ఏమంటారు? అంటే ఒక వ్యక్తి, అది స్త్రీ అవ్వచ్చు పురుషుడు అవ్వచ్చు, ఎవరిని వివాహం చేసుకోవాలో అన్న దాని మీద ప్రత్యేకమైన హక్కులు అనేవి ఉంటాయి. అటువంటి నియమంని ఏమంటారు? అధిగణన నియమం అని చెప్పి అంటారు. అధిగణన నియమం. అధిగణన నియమం ప్రధానంగా 3 నియమాలను తెలిపింది. అవి ఏవి? ఈ అధిగణన నియమం అనేది ప్రధానంగా 3 నియమాలు తెలుపుతుందండి. అవి 1 దేవర వివాహ నియమం, 2 పితృమ సంతతి వివాహ నియమం, 3 భార్య భగిని వివాహ నియమం. తన సోదరుడు మరణానంతరం అతని భార్యను స్వీకరించవచ్చు అనే విషయాన్ని వ్యక్తపరుస్తున్న నియమం ఏది? ఒక కుటుంబం ఉంది, ఒక కుటుంబంలో తమ్ముడు కానీ లేదా అన్న కానీ మరణిస్తే ఆ మరణించిన వారి యొక్క భార్యని అన్న కానీ తమ్ముడు కానీ స్వీకరిస్తే అటువంటి వివాహ నియమాన్ని దేవర నియమం అని చెప్పి అంటారు. దీన్ని ఇంగ్లీష్లో లావిరేట్ అని చెప్పి అంటారు.
దేవర అనగా అర్థం ఏమిటి? ఇక్కడ దేవర అంటే భర్త యొక్క సోదరుడు. జ్యేష్ఠ దేవర న్యాయం అంటే ఏమిటి? జ్యేష్ఠ దేవర న్యాయం అన్న అంటే ఒకవేళ తమ్ముడు చనిపోతే తమ్ముడి యొక్క అన్న తమ్ముడి భార్యని చేపట్టడం. తమ్ముడు చనిపోతే తమ్ముడి భార్యని అన్న చేపడితే దాన్ని జ్యేష్ఠ దేవర న్యాయం అని చెప్పి అంటారు. అంటే తమ్ముడి భార్యని అన్న చూసుకుంటాడు అనమాట. అలా కాకుండా కనిష్ఠ దేవర న్యాయం అంటే ఒకవేళ అన్న చనిపోతే అన్న యొక్క భార్యను తమ్ముడు చూసుకుంటే దాన్ని కనిష్ఠ దేవర న్యాయం అని చెప్పి పేర్కొంటారు. ఒక తరం వారి సంతానం మధ్య జరిగే వివాహాలు ఏమంటారు? అంటే ఒక జనరేషన్, ఆ జనరేషన్కి చెందినటువంటి పిల్లలు, ఆ పిల్లల మధ్య వివాహం జరిగితే దాన్ని పిత్రమ సంతతి వివాహాలు అని చెప్పి పేర్కొంటారు. ఉదాహరణకి మన నాన్నగారు ఉన్నారు. మన నాన్నగారితో తరపున నాన్నగారి యొక్క అన్నదమ్ములు, పెద్దనాన్నలు, బాబాయిలు వాళ్ళు ఉంటారు. అలాగే అమ్మ ఉంది. అమ్మ తరపున వాళ్ళు మేనమామలు, మేనత్తలు వాళ్ళు ఉంటారు కదా. ఈ విధంగా వాళ్ళందరిది కూడా ఒక జనరేషన్. ఆ జనరేషన్ యొక్క పిల్లలు ఉంటారు. ఈ పిల్లల మధ్య వివాహాలు జరిగితే దాని పిత్రమ సంతతి వివాహాలు అని చెప్పి పేర్కొంటారు. సమాంతర పితృమ వివాహాలు అంటే ఏమిటి? సమాంతర పితృమ వివాహాలు అన్నదమ్ముల సంతానం లేదా అక్కా చెల్లెల సంతానం మధ్య జరిగే వివాహాలని సమాంతర పితృమ వివాహాలు అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. దీన్నే అంటే ఇక్కడ ముస్లింలు, అరబ్బులు వీరిలో ఇటువంటి వివాహాలు ఉంటాయి. సమాంతర పితృమ వివాహాలు అంటే వాళ్ళ పెదనాన్న పిల్లల్ని, చిన్నాన్న పిల్లల్ని పిల్లలు చేసుకుంటారు. అలాగే పెద్దమ్మ, పిన్ని పిల్లల్ని అంటే వాళ్ళ అమ్మ వరుస, అమ్మ వైపు పెద్దమ్మ పిన్నమ్మలు ఉంటే వాళ్ళ పిల్లల్ని, అలాగే ఇటు పెదనాన్నలు, బాబాయిలు ఉంటే వాళ్ళ పిల్లల్ని ఇక్కడ వివాహం చేసుకుంటారు అన్నమాట. సాధారణంగా హిందువులు ఏం చేస్తాము, మన మేనత్త గారి పిల్లలను లేకపోతే మేనమామ గారి పిల్లలను మనం వివాహం చేసుకుంటాం. కానీ అరబ్బులు, ముస్లింలు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క బాబాయ్ గారి పిల్లల్ని, లేకపోతే పెదనాన్న గారి పిల్లల్ని, లేదా పెద్దమ్మ గారి పిల్లల్ని, లేదా పిన్నమ్మ గారి పిల్లల్ని, అమ్మ వరుస కానీ నాన్న వరుస కానీ ఇలా అన్నదమ్ముల సంతానం లేదా అక్క చెల్లెల సంతానం మధ్య జరిగేటువంటి వివాహాల్ని సమాంతర పితృమ వివాహాలు అని చెప్పి అంటారు. ఇక మేనరిక వివాహాలు అంటే మనకు తెలిసిందే, సోదరి మరియు సోదరుల యొక్క సంతానం మధ్య జరిగేటటువంటి వివాహాలు. మేనరిక వివాహాలను 2 రకాలుగా వర్గీకరించారు. అవి మాతృపార్శ్వ మేనరికం, పితృపార్శ్వ మేనరికం. మాతృపార్శ్వ మేనరికం అంటే మేనమామ పిల్లలు. పితృపార్శ్వ మేనరికం అంటే మేనత్త గారి పిల్లలు. సమాంతర పితృమ వివాహాలను ఆచరిస్తున్న వారు ఎవరు? జవాబు ముస్లింలు, అరబ్బులు. భార్య భగిని నియమం సరోరేట్ అనగానేమి? సరోరేట్ భార్య భగిని నియమం అంటే ఏమిటి? భార్య చనిపోయిన సందర్భాలలో చూడండి, భార్య భగిని నియమం అంటే దీన్ని సరోరేట్ అని ఇంగ్లీష్లో అంటారు. ఒకవేళ భార్య చనిపోయింది, ఒక వ్యక్తి యొక్క భార్య చనిపోయింది, ఆ భార్య చనిపోతే తన యొక్క చెల్లెలు పెళ్లి కాకుండా ఉంటే ఆమెని వివాహం చేసుకోవచ్చు. ఆ హక్కునే భార్య భగిని నియమం అని చెప్పి అంటారు. దీని తెలుగులో ఇంగ్లీష్లో సరోరేట్ అని చెప్పి అంటారు. భార్య చనిపోయిన సందర్భాలలో ఆమె యొక్క అవివాహిత సోదరిని వివాహం చేసుకునే హక్కునే భార్య భగిని న్యాయం అని చెప్పి అంటారు. అంటే ఇక్కడ గోపి అనే వ్యక్తి ఉన్నాడు. గోపి యొక్క భార్య చనిపోయింది. గోపి యొక్క భార్య చనిపోతే గోపి యొక్క భార్యకి ఒక పెళ్లి కాని చెల్లెలు ఉంది వారి కన్నవారింట్లో. ఆ చెల్లెని కనుక గోపి పెళ్లి చేసుకుంటే దాన్ని భార్య భగిని నియమం అని చెప్పి అంటారు. దీన్ని ఇంగ్లీష్లో సరోరేట్ అని చెప్పి అంటారు. భార్య భగిని న్యాయాన్ని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి సారీ అండి, ఇది భార్య భగిని న్యాయంతో సంబంధం లేదు. ఈ 71 బిట్టు మర్చిపోండి. ఈ అనులోమ వివాహము,
ప్రతిలోమ వివాహము ఇవి వేరే బిట్లు అనేటివి. భార్య భగిని న్యాయంతో వీటికి సంబంధం లేదు. 71 బిట్ మర్చిపోండి. అనులోమ వివాహము దీన్ని హైపర్గమీ మ్యారేజ్ అని చెప్పి అంటారు. పురుషులు తమ కంటే తక్కువ వర్ణం స్త్రీని వివాహం చేసుకుంటే దాన్ని అనులోమ వివాహం అని చెప్పి అంటారు. 71 బిట్టు మర్చిపోండి, మళ్ళీ చెప్తున్నా. 71 బిట్టు అసలు మీరు దాన్ని చూడొద్దు. అనులోమ వివాహం అంటే పురుషులు తమ కంటే తక్కువ వర్ణం స్త్రీని వివాహం చేసుకోవటం. దీన్ని ఏమంటారు? అనులోమ వివాహం అని చెప్పి అంటారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకి పరిమితంగా జరపబడిన వివాహం ఏది? అనులోమ వివాహం. ఈ వివాహం వల్ల జన్మించిన సంతానాన్ని శూద్రులుగా పరిగణించేవారు. జవాబు అనులోమ వివాహం. విలోమ లేదా ప్రతిలోమ వివాహం అంటే ఏమిటి? విలోమ లేదా ప్రతిలోమ వివాహం అంటే తక్కువ వర్ణం పురుషునికి ఉన్నత వర్ణం స్త్రీకి మధ్య జరిగే వివాహాన్ని విలోమ లేదా ప్రతిలోమ వివాహం అని చెప్పి పేర్కొన్నారు. అంటరానితనానికి పునాదులు వేసిన వివాహం ఏది? జవాబు విలోమ లేదా ప్రతిలోమ వివాహం. మనువు ప్రకారం ఈ సంతానం అస్పృశ్యులుగా పిలువబడ్డారు. జవాబు విలోమ ప్రతిలోమ వివాహ సంతానం. విలోమ లేదా ప్రతిలోమ వివాహ సంతానం అస్పృశ్యులుగా అంటరాని వారుగా పిలువబడ్డారు. ఇదండి ఇండియన్ సొసైటీ స్ట్రక్చర్లో వివాహం అన్నటువంటి కాన్సెప్ట్ నుంచి బిట్స్ ఇచ్చాం కదా. ఇంకా వివాహం అన్న కాన్సెప్ట్ నుంచి ఇంకా ఉన్నాయి. అంటే క్రిస్టియన్ మ్యారేజ్ విధానం, ముస్లిం మ్యారేజ్ విధానం, పార్షియల్ మ్యారేజ్ విధానం, సిక్కుల మ్యారేజ్ విధానం, వీటి గురించి మనం తెలుసుకొని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి మీకు నేను ఇస్తాను. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్, పివైక్యూస్ ఇస్తాను. అలా ఇచ్చిన తర్వాత ఈ వివాహం అనే కాన్సెప్ట్ 2వ వీడియోలో నేను ముగిస్తున్నాను. వివాహం కాన్సెప్ట్తో వచ్చిన మొట్టమొదటి వీడియో ఇది. దాని తర్వాత 2వ వీడియో కూడా ఉంది. 2వ వీడియోలో క్రిస్టియన్ వివాహ పద్ధతి, ముస్లిం వివాహ పద్ధతి, పార్షియల్ వివాహ పద్ధతి, సిక్కుల వివాహ పద్ధతి అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వీటిని ఇస్తాను. దాంతో వివాహం అన్న కాన్సెప్ట్ అనేది పూర్తయిపోతుంది. ఓకేనా? ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.